ఈరోజు మనం అకార్డ్ స్కూల్ ఇంటర్నేషనల్ తిరుపతిలో ఉన్నాము. సో పిల్లలకి ఎడ్యుకేషన్ ఎంత ముఖ్యమో విద్యతో పాటు మిగతా యాక్టివిటీస్ కూడా చాలా అవసరం అంటున్నారు అకార్డ్ స్కూల్ ఇంటర్నేషనల్ వాళ్ళు. సో బయట స్కూళ్ళకి అకార్డ్ ఇంటర్నేషనల్ స్కూల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఈ స్కూల్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి, సో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రిన్సిపల్ నీరజారెడ్డి గారు. సో నమస్తే మ్యామ్. హలో అండి, నమస్తే. సో నవేడేస్ చూస్తున్నాము పిల్లలకి విద్య అనేది ఎంత ఇంపార్టెంటో వాటితో పాటు మిగతా యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రత్యేకించి మీ స్కూళ్ళలో మేము ఇందాకంతా స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది. చాలా మంచి యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలకి స్ట్రెస్ లేకుండా వాళ్ళకి ఇష్టమైన రంగంలో కూడా అన్ని కూడా ఎంకరేజ్ చేస్తారని పిల్లలు చెప్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు మ్యామ్ మీరు స్కూల్ గురించి? See, first of all, education, it should not be only confined to getting scores or getting grades. So education should be a holistic development, or the holistic personality development is what we feel. చదువు అనేసరికి పేరెంట్స్కైనా బయట వాళ్ళకైనా మార్క్స్ వచ్చేసాయి, ర్యాంక్స్ వచ్చేసాయి, మా వాడు బాగా చదివేస్తున్నాడు అనుకుంటున్నారు. కానీ ఈ ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో స్కిల్ లేని ఎడ్యుకేషన్ ఈజ్ అటర్ వేస్ట్. సో అకార్డ్ స్కూల్లో మేము స్కిల్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేస్తాము. స్కిల్ డెవలప్మెంట్ అంటే ఇట్ ఈస్ క్రియేటివ్ స్కిల్స్ ఉండాలి, వాళ్ళలో క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఉండాలి. ఓవరాల్గా ఈ డెవలప్మెంట్ లేకపోతే పిల్లలు ఎంత మార్క్స్ తీసుకున్నా ఫైనల్గా వెన్ దే ఆర్ ఇన్ టు ద యాక్చువల్ వరల్డ్, ఆ రియల్ లైఫ్లోకి, ఆ సొసైటీలోకి ఇంబైబ్ అయినప్పుడు దే విల్ నాట్ బీ ఏబుల్ టు టేకప్ ఆర్ దే విల్ నాట్ బీ ఏబుల్ టు యాక్సెప్ట్ ద హార్ష్ రియాలిటీస్ అవుట్ సైడ్. బికాజ్ ఇన్ బిట్వీన్ ద ఫోర్ వాల్స్ వాళ్ళు టీచర్స్ ప్రెజెన్స్లో ఉన్నప్పుడు, పేరెంట్ కేర్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు చూసే, వాళ్ళు ఫేస్ చేసే, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే ఎన్వైరన్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. బట్ యాజ్ అ హ్యూమన్ ఆర్ యాజ్ అన్ ఇండివిజువల్ వాళ్ళ సొసైటీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫేస్ చేయాల్సిన ఛాలెంజెస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటాయి. సో అకార్డ్ స్కూల్లో వాట్ వీ మోర్ ఫోకస్ ఈస్ we will try to give them the actual life or the actual world scenarios where a child, once they step into the real life, they will be ready to face the challenges, they'll be ready to face the world in whichever the way it comes up the challenges are. అలాగే ఇప్పుడు ఈ స్కూల్లో, ఇప్పుడు అకార్డ్ స్కూల్లో అంటే ఎడ్యుకేషన్ పరంగా అంటే పిల్లలకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు ఇక్కడ? ఇక్కడ అకార్డ్లో ఫాలో అయ్యేది, అకార్డ్ ఇస్ అ సిబిఎస్ఈ స్కూల్. మనం ఇక్కడ ఫాలో అయ్యే మెథడాలజీ యాక్టర్ మెథడాలజీ అంటాం. ఇట్ ఈస్ అప్లై, కనెక్ట్, థింక్, యాక్టివేట్ అండ్ దే హ్యావ్ టు ఇంబైబ్ వాట్ ఎవర్ దీస్. ఈ మెథడాలజీలో టీచర్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళకు ముందు ఏదైతే నాలెడ్జ్ ఉందో దాన్ని ఫస్ట్ యాక్టివేట్ చేస్తారు. అలా యాక్టివేట్ అయిన తర్వాత ఆ కాన్సెప్ట్ని కనెక్ట్ చేస్తారు. దేనికి కనెక్ట్ చేస్తారు అంటే వాళ్ళు ప్రెజెంట్ ఏ టాపిక్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ టాపిక్ని కనెక్ట్ చేసి థింక్ చేసేలా చేస్తారు. అలా థింక్ చేసిన కాన్సెప్ట్ని టీచ్ చేస్తున్నప్పుడు ఆ నాలెడ్జ్ ఎక్కడ అప్లై చేయగలుగుతాము అనేది స్టూడెంట్ ద్వారానే ఫోకస్ చేస్తారు. సో అలా ఫోకస్ చేసిన తర్వాత రీయాక్టివేట్ అవుతుంది. అంటే బేస్డ్ ఆన్ ప్రీవియస్ నాలెడ్జ్ వాళ్ళు ఫ్యూచర్కి ఎలా రెడీ అవ్వాలి, కొత్త కాన్సెప్ట్స్ ఎలా నేర్చుకోవాలి అనేది ఈ యాక్టర్ అనే మెథడాలజీతో మేము ట్రైనప్ చేస్తాం స్టూడెంట్స్కి. ఇప్పుడంటే స్కూల్ పరంగా అన్ని బయట మనం చూస్తున్నాము, స్కోరింగ్, ర్యాంకింగ్, వీటి మీదే మిగతా స్కూల్స్ అన్ని కూడా ఫోకస్ చేస్తున్నాయి. అవును. సో వాటితో అంటే డిఫరెంట్గా మన అకార్డ్ స్కూల్లో ఓన్లీ ర్యాంక్స్ సీకింగే కాకుండా అంటే నాలెడ్జ్ పరంగా కూడా వాళ్ళకి ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది? ర్యాంక్స్ అనేది ఎనీ కాంపిటేటివ్ స్కూల్ ఆర్ మార్కెట్లో ఉన్న ఏ స్కూల్కి వెళ్ళినా మీకు ఈ ర్యాంకులు గోల, ఈ మార్క్స్ వెనకల పరుగు ఇది ఆగదు, అది తప్పదు కూడా. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే మనం లైఫ్ స్కిల్ పైన ఎంఫసైజ్ చేస్తాం. సో యాజ్ ఐ సెడ్ బిఫోర్, వీళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ లేకుండా ఆ రోట్ లెర్నింగ్ మెథడాలజీస్ అదే ఇంకా స్టిక్ ఆన్ అయి ఉన్నాము అంటే ఈ ఇన్నోవేటివ్ వరల్డ్లో వేర్ టెక్నాలజీ ఈజ్ టేకింగ్ ది లీడ్ ఓవర్ ఎవ్రీథింగ్ ఎల్స్. సో ఆ టెక్నాలజీ లీడ్ తీసుకుంటున్నప్పుడు వీళ్ళకి ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ లేకపోతే క్రియేటివ్ థింకింగ్ అనేది లేదు అంటే వాళ్ళు ఎంత స్కోర్ చేసిన పిల్లలైనా రేపు పొద్దున ఆ కాంపిటీషన్లో వెనకల పడిపోతారు. సో ఇక్కడ లైఫ్ స్కిల్ పైన ఎక్కువ ఓరియంటేషన్ ఇచ్చి
అండ్ ఆ లైఫ్ స్కిల్ని ఎలా ఇంబైబ్ చేయాలి ఎడ్యుకేషన్కి అనేది ఇంటర్కనెక్ట్ చేసేదే మా యాక్టర్ మెథడాలజీ. ఎస్ మా ఇక్కడ సిబిఎస్ఈ సిలబస్ ఉంది. Yes. +2 వరకు ఉందా ఇక్కడ? అవునండి, నర్సరీ టు గ్రేడ్ 12 +2 వరకు మనకు సిబిఎస్ఈ సిలబస్ ఫాలో అవుతాం. సో అంటే బయట లైక్ స్కూల్ 10th వరకు చదివిన వాళ్ళు అప్ టు +1 +2కి చదివేయడానికి వాళ్ళకి ఇక్కడ అడ్మిషన్స్ అలా కూడా ఉంటుంది. 10th వేరే స్కూల్లో జాయిన్ అయ్యి 10th వేరే స్కూల్లో ఫినిష్ చేసి 11 12కి మన స్కూల్లో జాయిన్ అవ్వాలి అనుకున్న అలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఓన్లీ ఒక్క ఎడ్యుకేషన్ పరంగానే కాకుండా మిగతా యాక్టివిటీస్ పరంగా కూడా పిల్లలకి చాలా ఎంకరేజ్ చేస్తారని వాళ్ళ మాటలో ఇందాక మేము తెలుసుకున్నాం. అవును. సో అండ్ ఎట్లా అండి వాళ్ళకి స్పోర్ట్స్ పరంగాన ఎట్లా వాళ్ళకి అథ్లెటిక్స్ చాలా వరకు కూడా వాళ్ళందరూ నేర్చుకుని ఆ పరంగా వాళ్ళు ఉంటున్నారు. అవును. మనకు స్పోర్ట్స్ 8 డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ స్పోర్ట్స్ అవైలబుల్ ఉన్నాయి అకార్డ్లో. స్టార్టింగ్ విత్ అథ్లెటిక్స్ విచ్ ఈస్ ద మోర్ ఫిజికల్ ఫిట్నెస్ ప్రొవైడింగ్ గేమ్ till the most fancy game what we feel, horse riding, because horse riding anedi you might have not heard it when it is in schooling. ఈ స్కూల్ లోనే ఫస్ట్ టైం వింటున్నా. Exactly. So management here always thinks about bringing up new things, innovative ideas into curriculum. దాన్ని ఇంబైబ్ చేయడానికి మేనేజ్మెంట్ చాలా ఎన్ఫోర్స్ చేస్తారు. One of such initiation is horse riding. So ఇక్కడ స్విమ్మింగ్, స్కేటింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, చెస్తో పాటు హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ పిల్లలు ఎలా అంటే స్పెసిఫిక్గా ఇప్పుడు మనం ఈ ఇయర్ ఒక స్పోర్ట్ చూస్ చేసుకున్నాము అంటే నెక్స్ట్ ఇయర్ కూడా అదే చూస్ చేసుకోవాలి అనే రెస్ట్రిక్షన్స్ ఉండదు. యాజ్ ద చైల్డ్ స్టార్ట్స్ హిజ్ అకాడమిక్స్ హియర్ ఫ్రమ్ గ్రేడ్ 1 నుంచి మనం అన్ని స్పోర్ట్స్ అవైలబిలిటీస్ ఓపెన్లో పెట్టేస్తాము బేస్డ్ ఆన్ చైల్డ్స్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఈ ఇయర్ నేను స్విమ్మింగ్ నేర్చుకున్నాను. ఆఫ్టర్ 2 years ఇఫ్ దే వాంట్ టు స్విచ్ టు ఎనీ అదర్ స్పోర్ట్ దట్ ఆప్షన్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్. సో అలా అన్ని స్పోర్ట్స్లో ఇప్పుడు ఎలా అవుతుంది అంటే ఒక స్పోర్ట్కి ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉంది అనుకునే పిల్లలు అదే స్పోర్ట్ కంటిన్యూ అయ్యి దే ఆర్ ఫైనలీ రీచింగ్ ఆ సిబిఎస్ఈ క్లస్టర్ కాంపిటీషన్స్లో, సిబిఎస్ఈ నేషనల్ లెవెల్లో వాళ్ళు మెడలిస్ట్స్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం మిగిలిన పిల్లలు ఏం చేస్తున్నారు అంటే దే ఆర్ లెర్నింగ్ డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ స్పోర్ట్స్. ఇప్పుడు మా దగ్గర ఉన్న 10th స్టాండర్డ్ పిల్లలు ఆ 12th స్టాండర్డ్ పిల్లలు వాళ్ళు గుడ్ అథ్లీట్స్, రన్నర్స్గాను ఉంటారు. దే ఆర్ గుడ్ స్విమ్మర్స్, దే నో స్కేటింగ్, వాళ్ళు చెస్ ప్లే చేయగలుగుతారు. సో ఇలా ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఉండడం వల్ల పిల్లలు వాట్ ఎవర్ వీ కాల్, మీరు ఇందాక అడిగిన ఆ స్ట్రెస్ ఆర్ ప్రెషర్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అవుట్లెట్ ఫర్ దెమ్. సో ఆ ప్రెషర్ ఏదైతే అకాడమిక్స్ గురించి ఆర్ ఎడ్యుకేషన్, మార్క్స్, ఈ ర్యాంక్స్, ఈ ప్రెషర్ ఏదైతే ఉందో అది వన్ ఆఫ్ ద వెంట్ వేర్ దే కెన్ లెట్ ఇట్ గో ఈజ్ త్రూ స్పోర్ట్స్. ఎస్, పిల్లలకి వాళ్ళ బాల్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ మెమరీస్ అనేవి చాలా వరకు గుర్తుండిపోతాయి. చాలా చాలా క్రూషియల్ రోల్ కూడా టీచర్స్, పేరెంట్స్తో పాటు టీచర్స్ కూడా చాలా ప్లే చేస్తారు. సో చాలా వరకు ఈ మధ్య కాలంలో పేరెంట్స్ ఇద్దరు కూడా బిజీ ఉంటుంటారు. సో పిల్లల్ని పట్టించుకునే అంత ఇది కూడా ఉండదు. వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో స్కూల్కి వచ్చాక ఒక బిహేవియర్, ఒక పిల్లాడి బిహేవియర్, ఒక పిల్ల బిహేవియర్ అంటే బట్టి మీరు ఎట్లా వాళ్ళని గైడ్ చేస్తారా, వాళ్ళు ఎట్లా మానిటరింగ్ చేస్తారు? మానిటరింగ్ విషయంకి వచ్చేసరికి బీయింగ్ ఏ సిబిఎస్ఈ స్కూల్, సిబిఎస్ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఒక్క క్లాస్లో వీఆర్ పర్మిటెడ్ టు టేక్, ఎస్పెషల్లీ మిడిల్ స్కూల్ అండ్ హై స్కూల్లో till 45 students in a section. But మా స్కూల్ we focus on individual attention of a child. ఒక క్లాస్లో 45 చిల్డ్రన్కి పర్మిషన్ ఉన్నా వీఆర్ స్టిక్కింగ్ ఆన్ టు అ లిమిటెడ్ స్ట్రెంగ్త్ పర్ సెక్షన్, దట్ ఈస్ 30-35. ఎస్పెషల్లీ ప్రైమరీ క్లాసెస్ అయితే 25 ఇస్ ద మ్యాక్సిమం లిమిట్ వీఆర్ మెయింటైనింగ్. సో అలా ఒక క్లాస్లో తక్కువ స్టూడెంట్స్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఇస్ టీచర్ విల్ బీ ఏబుల్ టు ఫోకస్ మోర్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్. ఇప్పుడు మేము ఆల్రెడీ ఇన్ని ఇయర్స్ నుంచి వీ హ్యావ్ స్టార్టెడ్ ద స్కూల్ ఇన్ ద ఇయర్ 2013, ఇప్పుడు 2025. సో పాస్ట్ 12 yearsలో వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ మెనీ కేసెస్ వేర్ ద చైల్డ్ కుడెంట్ షేర్ హిజ్ ఆర్ హర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ అనండి, మీరు లేకపోతే వాళ్ళ ఒపీనియన్స్ అనండి, వాళ్ళ థాట్స్ అనండి, విచ్ దే వర్ అనేబుల్ టు షేర్ ఇట్ విత్ ఈవెన్ పేరెంట్స్. They are doing it with the teachers. They were doing it and they are still doing it. So anta space etla provide cheyagaligamu ante because violating, this is not violation I would say, this is keeping the instructions given by CBSE of having 45 strength in a class aside.
we are limiting the strength to 25 in primary classes, 30 to 35 in middle school and high school classes. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక టీచర్కి క్లాస్ ఆఫ్ 45ని మెయింటైన్ చేయడానికి క్లాస్ ఆఫ్ 30ని మెయింటైన్ చేయడానికి దెర్ విల్ బి అ హ్యూజ్ డిఫరెన్స్. సో అలా వాళ్ళు టీచ్ చేస్తున్నప్పుడే ఎవరైనా కొంచెం వెనుకబడిన పిల్లల్ని ఐడెంటిఫై చేయడానికి, వాళ్ళపైన స్పెషల్ అటెన్షన్ పెట్టడానికి, అంటే ఇప్పుడు మీరు అడగచ్చు ఒకే క్లాస్లో మంచిగా చదివే పిల్లలు యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ ఉన్న వాళ్ళని ఎలా బ్యాలెన్స్ చేస్తారు అని. వీ హ్యావ్ డిఫరెంట్ స్ట్రాటజీస్ టు ఫాలో. అంటే మేము ప్రీవియస్గానే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందే డిఫరెంట్ సెట్స్ ఆఫ్ యాక్టివిటీ ఓరియంటెడ్ వర్క్షీట్స్ కానీ అప్లికేషన్ బేస్డ్ వర్క్షీట్స్ కానీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాం. సో ఒక క్లాస్లో ఆఫ్టర్ 1 month or 2 months బీయింగ్ ఎ టీచర్ వీ విల్ కమ్ టు అన్ అనాలిసిస్ ఆర్ జడ్జ్మెంట్ అబౌట్ ద కెపాసిటీ ఆఫ్ ఎ స్టూడెంట్. సో అలా ఒక స్టూడెంట్ కెపాసిటీని బేస్ చేసుకొని వాళ్ళకి ఓరియంటెడ్ వర్క్షీట్స్, వాళ్ళకి సంబంధించి ఆర్ వాళ్ళ క్యాపబిలిటీస్ని రీచ్ అయ్యేలాంటి హోంవర్క్స్ డిజైన్ చేయడం. దిస్ ఈజ్ అ స్పెషాలిటీ విచ్ ఐ సే విచ్ అకార్డ్ ఈజ్ హ్యావింగ్. సో అలా ఒక గ్రూప్ ఆఫ్ ఒక స్కూల్లో 3 sets ఆఫ్ స్టూడెంట్స్, ఒక క్లాస్లో 3 sets ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకుంటే ఈచ్ వన్ విల్ గెట్ అ సెపరేట్ వర్క్ షీట్. వాళ్ళు చేసే సిలబస్ సేము, వాళ్ళు చదివే బుక్స్ సేము, కానీ వాళ్ళు వర్కౌట్ చేసే ప్రాబ్లమ్స్ విల్ బి డిఫరెంట్, వాళ్ళు ఆన్సర్ చేసే క్వశ్చన్స్ విల్ బి డిఫరెంట్, which will be completely based on their abilities. So idi I see there is no other school which can do it or which is implementing this particular thing. Yes, like ఇప్పుడు అకార్డ్ స్కూల్ వచ్చేసి మనకి తిరుపతిలో ఇంకా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? తిరుపతిలో ఇంకో బ్రాంచ్ ఉందండి మనకు గ్రాండ్ వరల్డ్ రోడ్ దగ్గర, అండ్ శ్రీ సిటీలో ఇంకో బ్రాంచ్ ఉంది మనకు. సో టోటల్ అకార్డ్ 3 branches. చిగురువాడ ఇస్ ద మెయిన్ బ్రాంచ్. శ్రీ సిటీ 2 years బ్యాక్ స్టార్ట్ చేశారు, 3 years అవుతుంది. అండ్ మంగళం బ్రాంచ్ 2 years బ్యాక్ స్టార్ట్ చేశారు. సో ఇక్కడ తిరుపతిలో చదువుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ స్కూల్. సో మిగతా స్టేట్ వాళ్ళకి అంటే లైక్ ఇప్పుడు వేరే వాళ్ళ స్టేట్ నుంచి మనకు వచ్చి ఇక్కడ చదువుకోవాలి, సో అలాంటి వాళ్ళకి ఎక్కడైనా హాస్టల్ ప్రొవైడింగ్ అంతా ఉందా? మనది రెసిడెన్షియల్ క్యాంపస్ అండి. మనకు 3rd standard నుంచి 12th class వరకు బాయ్స్ అండ్ గర్ల్స్ సెపరేట్ రెసిడెన్షియల్ బ్లాక్స్ ఉన్నాయి. అండ్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ సెపరేట్గా, ఈవినింగ్ ప్రోగ్రామ్ సెపరేట్గా రన్ అవుతుంది. హాస్టల్కి వార్డన్స్ ఉంటారు, ఇన్ఛార్జెస్ ఉంటారు, స్టూడెంట్ కౌన్సిలర్ ఉంటారు ఎక్స్క్లూజివ్లీ ఫర్ హాస్టల్ చిల్డ్రన్, అండ్ ఒక వైస్ ప్రిన్సిపల్ ఉంటారు హూ విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. దెర్ విల్ బీ ఎ సెపరేట్ ఇన్ఫర్మరీ మెయింటైన్ ఫర్ హాస్టల్ స్టూడెంట్స్. ఒక స్పెషల్ డాక్టర్ వస్తారు ఈవినింగ్, అండ్ వాళ్ళకి అడిషనల్గా మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour స్పోర్ట్స్ దొరుకుతుంది. సో ఇట్ ఈస్ లైక్ అకార్డ్ హాస్టల్ ఈజ్ హోమ్ ఫార్ అవే ఫ్రమ్ హోమ్. సో అలాంటి ఒక ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. సో లైబ్రరీ ఇందాక చూసాం, చాలా బాగుంది. సో ఏం చెప్తారు అక్కడ? మొత్తం అన్ని క్లాసెస్కి సంబంధించిన బుక్స్ ఉంటాయా? ఎట్లా మెయింటైన్ చేస్తారు? స్టార్టింగ్ ఫ్రమ్ నర్సరీ టిల్ grade 12 మీరు ఏ డొమైన్ తీసుకోవాలి అనుకున్నా, లెట్ ఇట్ బి ఫిక్షన్, నాన్ ఫిక్షన్, సైంటిఫిక్, టెక్నాలజీ ఓరియంటెడ్, ఇన్వెన్షన్స్ ఓరియంటెడ్, or tales, stories, everything we have imbibed, where our library is a store of 10,000 odd books. అలాంటి ఒక లైబ్రరీ సెటప్ చేయాలి అనేది కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ డైరెక్టర్స్ విజన్. ఎందుకంటే లైబ్రరీ అనగానే పెద్ద లైబ్రరీస్, లెట్స్ మేబీ ఒక చిన్న రూమ్లో షెల్ఫ్స్, ర్యాక్స్ పెట్టేసి లైబ్రరీ, అది అన్ని స్కూల్స్లో చూస్తాం. బట్ మా మేనేజ్మెంట్ ఈస్ థింకింగ్, యాజ్ ఐ టోల్డ్ యూ, దే ఆల్వేస్ థింక్ అవుట్ ఆఫ్ బాక్స్. సో ఇక్కడ ఒక స్కూల్లో వై కాంట్ వి బ్రింగ్ ఇన్ యూనివర్సిటీ ఫీల్, ఒక పెద్ద లైబ్రరీ విత్ thousands ఆఫ్ బుక్స్ విత్ డిఫరెంట్ ఎడిషన్స్ ఎందుకు పెట్టకూడదు అనే థాట్లోంచి వచ్చిన ఈ అవుట్పుట్టే లైబ్రరీ అనేది. సో స్టూడెంట్స్, నర్సరీ స్టూడెంట్ని కూడా లైబ్రరీకి పంపిస్తాం మేము. దే గో దెమ్సెల్వ్స్, దే టేక్ అ బుక్, explore, they feel happy, they start sharing their feedback about whatever the book they read. There is an exclusive librarian, designated librarian given for the library. So ఇలా ఒకటి ప్రొవైడ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, యాజ్ ఐ సెడ్ లైఫ్ స్కిల్లో వన్ ఆఫ్ ద లైఫ్ స్కిల్ వీ షుడ్ బీ హ్యావింగ్ దీస్ డేస్ ఈజ్ క్రియేటివ్ స్కిల్. క్రియేటివిటీ అనేది ఇట్ ఈస్ ఆన్ పార్. So when we have to have creative people in the society, we need to ignite that creative skill or creative thought right from their childhood.
సో ఇలా బుక్ రీడింగ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఆర్ ద ప్రూవన్ పాసిబిలిటీ ఫర్ ఇగ్నైటింగ్ దట్ క్రియేటివ్ స్కిల్, అండ్ అదే మా లైబ్రరీ. Yes. ఈ మధ్య చాలా వరకు మనం న్యూస్లో చూస్తుంటే అదర్ స్కూల్స్లో అది స్ట్రెస్ అనాలో మరి ఇంకొకటి అనాలో తెలియదు కానీ చాలా మంది స్టూడెంట్స్ అండి సూసైడ్ చేసుకుంటున్నారు, అంటే స్ట్రెస్ Yes. మేనేజ్మెంట్ చేసుకోలేక. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఎలా అంటే మనకి ఇక్కడ అకార్డ్ స్కూల్లో అంటే పిల్లలకి ఎలా స్ట్రెస్ మేనేజ్మెంట్ లెవెల్స్ని ఎట్లా నేర్పుతారు, ఎట్లా వాళ్ళు ఫోకస్ చేస్తారు? సో యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఇప్పుడు మనం మార్క్స్ కోసమో లేకపోతే గ్రేడ్స్ కోసమో పిల్లల్ని ఫోర్స్ చేస్తూ వచ్చాము అంటే అట్ వన్ పాయింట్ డెఫినెట్గా వాళ్ళు ప్రెషర్ ఫీల్ అవుతారు. ఆ ఓవర్ స్ట్రెస్ యాంగ్జైటీతో ఏం చేయాలో అర్థం కాక అలాంటి ఒక డెసిషన్స్ వెరీ ఎర్లీ స్టేజెస్లో తీసుకునే ఛాన్సెస్ ఉంది. అది ఓవర్కమ్ చేయడానికి వాట్ వీ ప్లాన్ ఇస్ ఎవ్రీ వీకెండ్ దే విల్ బీ హ్యావింగ్ ఎన్ అవుట్డోర్ ట్రిప్, లైక్ హైకింగ్ కానీ లేకపోతే బయట చుట్టూ మన తిరుపతి అవుట్స్కర్ట్స్లో ఉన్న బ్యూటిఫుల్ లొకాలిటీస్ని చూపించడం కానీ, ఆర్ విజిట్ టు రిక్రియేషనల్ సెంటర్స్ కానీ, ఆర్ మ్యూజియమ్స్. మన ఎస్వి యూనివర్సిటీ ఈజ్ సచ్ అ రెనోవ్డ్ యూనివర్సిటీ. వెరీ రీసెంట్లీ వీ హ్యావ్ టేకెన్ స్టూడెంట్స్ దేర్. అక్కడున్న మ్యూజియమ్స్ ఎక్స్ప్లోర్ చేస్తారు, అక్కడున్న లైవ్ స్టాక్స్తో దే హ్యాపెన్ టు నో వాట్ ఈచ్ పర్సన్ ఈస్ డూయింగ్. అండ్ వీ ఆల్సో టేక్ దెమ్ టు ఆర్ఫనేజెస్. ఎందుకు ఇవన్నీ చేస్తాము, దీనివల్ల స్ట్రెస్ ఎలా పోతుంది అంటే, సి వన్స్ ఇఫ్ అ చైల్డ్ అండర్స్టాండ్ హీ ఈజ్ బ్లెస్డ్ విత్ సంథింగ్ విచ్ హీ ఫీల్స్ ఈజ్ నథింగ్, వేర్ అదర్ పర్సన్ ఈజ్ ఫీలింగ్ ఇట్ యాజ్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ అవ్వచ్చు, క్లాత్స్ అవ్వచ్చు. ఆర్ఫనేజెస్లో ఉన్న పిల్లలకి దే డోంట్ హ్యావ్ దేర్ ఓన్ హోమ్, దే డోంట్ హ్యావ్ దేర్ పేరెంట్స్. సో అలాంటి పిల్లలతో వీళ్ళని ఇంటరాక్ట్ చేయించడం వల్ల ఏమవుతుంది అంటే, ఓకే సో వీఆర్ ఆల్రెడీ బ్లెస్డ్ విత్ సంథింగ్, వీ నీడ్ నాట్ టు స్ట్రైవ్ ఫర్ సంథింగ్ విచ్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్ అనే ఒక అండర్స్టాండింగ్కి పిల్లలు మనం చెప్పి తెలుసుకోవడం కంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకోవడం వల్ల వాళ్ళకు ఒక క్లారిటీ ఆఫ్ మెచ్యూరిటీ లెవెల్ అనేది డెవలప్ అవుతుంది. సో దట్ పిల్లలు ఆ స్ట్రెస్ ఏదైతే మార్క్స్ కోసమో ర్యాంక్స్ కోసమో ఆ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారో, ఇలాంటి వాళ్ళని చూడడం వల్ల ఓకే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఆల్ అబౌట్ స్కోరింగ్ సంథింగ్, ఇట్ ఈస్ అబౌట్ అక్వైరింగ్ ద నాలెడ్జ్ అనే అండర్స్టాండింగ్కి వస్తారు. సో దట్ ఆ స్ట్రెస్ లెవెల్ ఒకవేళ మరీ ఇన్ని చేసినా కానీ స్ట్రెస్ ఎవరు ఫీల్ అవ్వరా మీ పిల్లలు అంటే ఉండొచ్చు. అలాంటి వాళ్ళ కోసమే ఒక సెపరేట్ స్టూడెంట్ కౌన్సిలర్ని మేము రిక్రూట్ చేస్తాం. సో పిల్లలు ఎక్కడైతే బిహేవియరల్ డిఫరెన్సెస్ నోటీస్ చేస్తామో స్టూడెంట్ కౌన్సిలర్ ఏం చేస్తారు అంటే ఫస్ట్ పిల్లల్ని కౌన్సిల్ చేస్తారు. వాట్ ఈస్ మేకింగ్ దెమ్ టు ఫీల్ సో స్ట్రెస్డ్ ఆర్ సో అంబిగ్వియస్ ఫీలింగ్ ఎందుకు వస్తుంది అనేది ఒక కేస్ స్టడీ లాగా అనలైజ్ చేస్తారు. అది చేసిన తర్వాత దేర్ విల్ బి మల్టిపుల్ ఫ్యాక్టర్స్. Very recently what we got to know is because of a quick comparison between the siblings where the child, they're studying in the same school, both of them. Child is a national level player in sports. Elder child is just a dancer, the extracurricular wise I'm talking about. So both of them are 90% holders. But always parents were comparing, elder one is not scoring or elder one is not achieving national level medals or something just like younger one is getting. ఇలాంటప్పుడు ఆ అమ్మాయి లోపల ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది డెవలప్ అయిపోయింది. అది మేము టీచర్స్ నోటీస్ చేశారు. దెర్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ దిస్ చైల్డ్, సో దిస్ నీడ్స్ టు బీ అడ్రస్డ్ అని కౌన్సిలర్ దగ్గరికి పంపించాము. వెళ్ళగానే ఇట్ విల్ నాట్ బి డైరెక్ట్ క్వశ్చన్ అడిగేసి నువ్వు డిప్రెషన్లో ఉన్నావంటే నో చైల్డ్ విల్ ఓపెన్ అప్. సో ఇట్ టుక్ ఫ్యూ సెషన్స్ తీసుకున్న తర్వాత ద చైల్డ్ దెన్ స్టార్టెడ్ ఓపెనింగ్ అప్. ఇలా నాకు ఐఎమ్ నాట్ గెటింగ్ సపోర్ట్ ఫ్రమ్ ద పేరెంట్, మై ఓన్ పేరెంట్స్ ఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ మీ, దే ఆర్ నాట్ ట్రస్టింగ్ ఇన్ మీ. అప్పుడు ఇంకా పేరెంట్ని పిలిపించి అదే స్టూడెంట్ కౌన్సిలరు పేరెంట్కి కూడా కౌన్సిల్ చేశారు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే పేరెంట్ అండ్ స్టూడెంట్ మధ్యలో ఉన్న ఆ చిన్న గ్యాప్స్ని కూడా వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై అండ్ సార్ట్ ఇట్. సో ఇలా మా వల్ల అయినంత వీఆర్ ట్రైంగ్ టు మేక్ ఇట్ అప్ ఎ పాయింట్ దట్ ద స్ట్రెస్ ఈస్ కంప్లీట్లీ అవుట్ ఫ్రమ్ దేర్. యా ఎగ్జాక్ట్లీ. Great.
ఇందాక మీ స్టూడెంట్స్‌తో మాట్లాడుతున్నప్పుడు జస్ట్ మీ అంటే స్కూల్ గురించి కొంత తెలుసుకుంటున్నప్పుడు కూడా ఏపీలో ది సెకండ్ వచ్చిందని చెప్పి విన్న ర్యాంక్స్ పరంగా. ఎస్ ఎస్ సో ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ వరల్డ్ అని ఒక మ్యాగజైన్ దిల్ బీ కండక్టింగ్ ఫ్యూ టెస్ట్ అనాలిసిస్ బేస్ చేసుకొని వాళ్ళ స్టాటిస్టికల్ డేటా ఏదైతే కలెక్ట్ చేస్తారో ఆ డేటా బేస్ చేసుకొని టీచర్స్కి ఫ్యూ అసెస్మెంట్స్ కండక్ట్ చేస్తారు అన్ని స్కూల్స్ టీచర్స్కి సెంటా అనే ఒక ఎగ్జామ్తో ఆ టెస్ట్ అనాలిసిస్ బేస్ చేసుకొని మన దగ్గర ఉన్న స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ కావచ్చు కోకరికులర్ అచీవ్మెంట్స్ కావచ్చు ఈవెన్ అకాడమిక్ రిలేటెడ్ అచీవ్మెంట్స్ కావచ్చు వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక స్కేలింగ్ వేసి ఎడ్యుకేషన్ వరల్డ్ అనేవాళ్ళు ఎవ్రీ అకాడమిక్ ఇయర్ ఏపీ వైజ్ ర్యాంకింగ్ అనేది రిలీజ్ చేస్తారు ఐ మీన్ నేషన్ వైజ్ రిలీజ్ చేస్తారు అండ్ ఫర్ ఈచ్ స్టేట్ హూ ఈస్ స్టాండింగ్ ఇన్ ద ఫస్ట్ సెకండ్ అండ్ సిటీ వైజ్ ఆల్సో ర్యాంకింగ్ అనేది రిలీజ్ చేస్తారు సో ఇన్ దట్ వీఆర్ సో ప్రౌడ్ టు సే టాప్ 21st ఈజ్ అకార్డ్ స్కూల్ చిగురువాడ నేషన్ వైడ్ అండ్ ఏపీలో నంబర్ 2 అండ్ తిరుపతిలో డే కమ్ బోర్డింగ్ స్కూల్ కేటగిరీలో వీఆర్ ద నంబర్ 1. సో చాలా బాగా చెప్పారు. ఎందుకు అకార్డ్ స్కూల్లోనే జాయిన్ అవ్వాలి అంటే సింగిల్ వర్డ్లో ఏం చెప్తారా? It is all about the holistic development of a person where you can identify what you are. మీలో ఉన్న కెపాసిటీ ఏంటి, మీ ఎబిలిటీస్ ఏంటి, మీ స్ట్రెంగ్స్ ఏంటి అని ఐడెంటిఫై చేయాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఎవర్ యూ కెన్ విజిట్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Thank you. సో చూసారు కదా, సో మీ పిల్లల్ని ఎడ్యుకేషన్ పరంగా కూడా జాయిన్ చేయాలనుకుంటే ఇంత చక్కటి స్కూల్ ఎక్కడ ఉండదని నేను అనుకుంటున్నాను. సో అకార్డ్ స్కూల్కి వచ్చి ఒక్కసారి విజిట్ చేయండి, మొత్తం ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా కూడా చూడండి, టీచర్స్తో మాట్లాడండి. సో మీ పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటే ది బెస్ట్ స్కూల్ అకార్డ్ అని నేను చెప్తున్నాను.